నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. చిరంజీవి గారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు మోదీ గారు. అసలు ఏంటి ఆ బంపర్ ఆఫర్ ఏంటి, దాని వెనకాల జగన్ హస్తం ఉందని వార్తలు వస్తున్నాయి. దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. చిరంజీవి గారికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు మోదీ గారు అనే ఒక చర్చ జరుగుతుంది. దీని వెనకాల జగన్ గారు ఉన్నారు అంటే రాయబారం పంపించారని ఉంది. అసలు ఏంటి సార్ ఏంటి ఆ బంపర్ ఆఫర్? అసలు మీకు చెప్పాలండి, ఎందుకంటే జర్నలిస్ట్ మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చెప్తే దాని మీద ఉంటుందా లేదా అనేది ఒక సజెషన్ కానీ చేయడం. అంటే ఇప్పుడు ఏంటంటే వార్త వచ్చింది ఏంటంటే పద్మ విభూషణ్ ఇస్తున్నారు, అవార్డు ఇస్తున్నారు చిరంజీవి గారికి. దీని అంటే జగన్ గారు చెప్పడం వల్లనే మోదీ గారు ఇస్తున్నారు, మోడీ గారి పేరుని సిఫార్సు చేస్తున్నారు అని చెప్పి వినిపిస్తుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా సార్? ఆయన విభూషణ్కి అర్హులేనండి. మా ఊరు పక్క ఊరైనా మా ఊరు అల్లుడు, మా మొగలతూరైనా మా పాలకూరు రామలింగ గారు అల్లుడు. అంటే ఆయన ఆనందిస్తూ ఉంటాం. ఆయన రావటం అనేది ఎవరైనా నొప్పించడానికి సాధారణంగా చూడడానికి 90%. అందరితో బాగుండాలని అనుకునే మనిషి. దాసనారాయణ గారు ఇండస్ట్రీకి పెద్ద మనిషిగా ఉండేవారు. ఆయన చనిపోవడం చాలా దురదృష్టకరం. చాలా ఆత్మీయులు పెద్ద ఆయన. సరే ఏదేమైనా సరే వాళ్ళ మీరన్న ఏదైతే బంపర్ ఆఫర్ ఉందో జర్నలిస్టులే మొత్తం అంతా సీక్రెట్గా అన్ని చూస్తూ ఉంటారు. అదేమో ఆయన మామూలు ఆఫర్, బంపర్ ఆఫర్ ఏంటండి? ఆయన కేంద్రంలో మంత్రిగానే చేశారు. అందువల్ల ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ ఇప్పుడు మీరు అన్నది కిందాక మాట్లాడతాం, కళ్యాణ్ బాబు గారు చెక్ పెట్టారు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. చిరంజీవి గారు తన మెంటాలిటీ కళ్యాణ్ బాబు గారి మీద వ్యతిరేకంగా పార్టీలోకి వెళ్ళి మాట్లాడటానికి ఇష్టపడరు. కావాలని సైలెంట్గా ఉంటారు, లేదన్నా అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంటారు. కానీ కళ్యాణ్ బాబు గారు ఇష్టంగా ఆయన ఉంటారని, నిర్ణయం తీసుకుంటారని నేను అనుకున్నాను. వాళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న వైరుధ్యాలు అన్నదమ్ముల మధ్యన ఉంటాయి, నా అక్క చెల్లి మధ్యన ఉంటాయి, నా తండ్రి కొడుకు మధ్యన ఉంటాయి, తల్లి కూతురు మధ్యన కూడా వచ్చేస్తున్నాయి. అందువల్ల చిన్న చిన్న ఉండొచ్చు. ఆయన కొంచెం స్థితప్రజ్ఞతో ఉంటారు. ఇప్పుడు వేరుగా కోపం వస్తే మాత్రం అది పట్లే ఉంటారు. చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారికి అర్జునుడు స్వభావం చిన్నప్పటి నుంచి ఉందని చెప్తూ ఉంటారు. బట్ ఆయన కోపం కానీ ఆయన మనసులో దాచుకోలేకపోవడం డిఫరెంట్ ఇష్యూ. బట్ నా అభిప్రాయం ప్రకారం ఆయనకి ఏమి ఇచ్చినా సరే ఆయన కళ్యాణ్ గారికి ఎగ్జిస్ట్గా క్యాంపెయిన్లో దిగరు. అంటే ఇప్పుడు జగన్ గారు ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే దీనికోసం, అంటే పద్మవిభూషణ్ అనేది ఎవరికైనా అంటే ఒక సేవ, అంటే సినిమా కలమ్మ తల్లికి ఇన్ని రోజులు సేవను అందించడం వల్ల రావచ్చు. సో దీనికోసం దీని వెనకాల ఇవాళ కళ్యాణ్ గారు అంటే సామాజిక వర్గ నేపథ్యంలో కళ్యాణ్ గారు సరే అంత ఇప్పుడు రాధా గారు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా విభేదించారని, చేగొండ హరిరామరావు గారిని అందరూ వృద్ధులు అనుకోవచ్చు, కానీ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఫ్లోట్ ఇన్ ద కమ్యూనిటీ. వీళ్ళందరూ యాంటీ అయ్యారు వైసీపీకి. ఈ నేపథ్యంలో మనం అని ఇంకొక పెద్ద నాయకుడిని తీసుకున్నాం అనే ఒపీనియన్లో ఉండొచ్చాం, కానీ ప్రజలు అంతకన్నా పరిణితి చెందున్నారు ఓటర్లు. అందువల్ల వీటికి ఆయన పద్మభూషణ్ కాదు భారతరత్న అవార్డు ఇచ్చినా సరే వాళ్ళందరూ వెళ్ళి ఓటేస్తారని అనుకోని. ఒకవేళ మంచి చేయాలనుకుంటే మంచిది ఆయనకు అవార్డుకి అర్హులు. అందువల్ల దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బై టు డిఫర్ విత్ యూ యాజ్ పర్ ఇది ఆయన కావాలని చేస్తున్నారని చెప్పి ఒకవేళ రికమెండేషన్ చేయవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా మీకు ఇప్పిద్దామని రికమెండేషన్ చేయవచ్చు, తప్పేం లేదు. కానీ ఆయన వాడుకుంటారంటే చిరంజీవి గారు మాత్రం అలా వాడుకోకపోవడానికి ఆయన సాధారణ ఒప్పుకునే మనిషి కాదు. ఎందుకు ఇలాంటి చర్యలకి పాల్పడుతున్నారు అనుకోవచ్చు సార్? ఏమన్నా నువ్వు పద్మవిభూషణ్ ఇప్పిస్తే మంచిదే కదండి. అంటే భయపడుతున్నట్టు అనిపిస్తుంది కదా సార్. అంటే పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టాలంటే కళ్యాణ్ బాబు గారి కరిష్మా చాలా డిఫరెంట్. ఈ రెండు రాష్ట్రాలు ఇవాళ ఒక సమావేశం పెడితే 50,000 మంది కానీ 1,00,000 మంది కానీ జనం ₹1 ఇవ్వకుండా తీసుకొచ్చే వాళ్ళకి వచ్చే కెపాసిటీ ఎవరికైనా ఉందంటే ఒక లీడర్గా ఇవాళ కళ్యాణ్ బాబు గారు ఒకరి రాజకీయాలు. రేపొద్దు ముందు రామారావు గారు ఉండొచ్చు, రేపొద్దు చూడంటే గారు రావచ్చు, డిఫరెంట్ ఇష్యూ. యాజ్ అండ్ డేట్ నిజామాబాద్ మీటింగ్ పెట్టినా అక్కడ 50,000 మంది ₹1 కొండ కూర్చుని కూర్చుంటారు. మచ్చిపట్ల మీటింగ్ జరిగితే చూశాను. రాత్రి 11 10 గంటలకు అనుమతి 10 గంటలు పెట్టి మొదలు పెట్టాడు. నేను తమ్ముడిని ఎదుర్కొని 11 గంటలు చూశాను. 1,00,000 మంది జనం. మహిళలు ఇంటికి వెళ్ళి వండి పెట్టాలి, పిల్లలు ఉంటారు. 11 గంటల వరకు లేకుండా ఆఖరి ఒక మెలిసి డబ్బులు తీసుకొస్తే తోలుకుపోతూ ఉంటారు, అందరూ పోతూ ఉంటారు. అట్లా చరిష్మ ఉంది ఆయనకి. కానీ ఆయన మా బాధ ఏంటంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ విశ్వకోగిల్లో చిక్కుకున్నారు. లెడంగే అని మాట్లాడిన మనిషి ఈ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు. పాచిపోయిన లడ్డు ఆ తర్వాత సర్వనాశనం చేసేటట్టు బడ్జెట్లో కూడా కేంద్రంలో ఉన్న మోడీ గారి విజన్ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేటట్టు, తెలంగాణకు అన్యాయం చేసేటట్టు వరుసగా ఇన్ని బడ్జెట్లో కనపడిన తర్వాత కూడా
గుజరాత్ లక్షల కోట్లు పెట్టి 1,50,000 పెట్టి బుల్లెట్ ట్రైన్ బొమ్మాయిని చేసుకున్న నేపథ్యంలో మనకు మెట్రో రైల్లో ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ₹1 ఇవ్వని విజన్ మోడీ గారి అయితే ఇంకా విజన్ ఏంటండి ఆ విషకేగులో పడిపోయారు దురదృష్టవశాత్తు. బయటకు వచ్చి మీసం తిప్పి తొడగొట్టి నిలబడితే అయినా 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆయన చాలా గౌరవిస్తారు కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు టీడీపీ కూడా బీజేపీలో కలవడానికి ఇష్టంగానే ఉన్నారు అన్న కేసులు ఉన్నాయి, పంచమాంగ దళాలు ఉన్నాయి, ఏం చేస్తారండి? ఎవరైతే బీజేపీతో వాళ్ళు ప్రత్యక్షం కలిసినా పరోక్షంగా వైకాపా కలిసినా ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నైవంచన చేసి మా వెంకన్న స్వామి పాదాల సాక్షిగా హామీ ఇచ్చి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసి బడ్జెట్లో మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీతో ఎవరు కలిసినా ఓడిపోవాలని కోరుకుంటాను. ప్రత్యక్షంగా ఎవరైనా కానివ్వండి. వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు టీడీపీ కలుస్తుంది ఎవరు కలిసి నేను చెప్తున్నా ఆల్ వీళ్ళని లేదని దాంట్లో ఆంధ్రప్రదేశ్ విభజన హామీ లేకుండా, హోదా ఇవ్వకుండా, రాయలసీమ ఉత్తరాంధ్రకు ₹1 ఇవ్వకుండా, ప్యాకేజీలో కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వకుండా ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేద్దామని భయంకరంగా దుర్మార్గం చేస్తా ఉంటే ఏందండి ఇది? ఏం దుర్మార్గం అండి ఇది? అబ్సల్యూట్లీ నాన్సెన్స్, అబ్సల్యూట్లీ నాన్సెన్స్. కేంద్రం చేస్తున్న నమ్మక ద్రోహానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో తిరగబడిన వాడు ఆంధ్రులు అంటే ఖచ్చితంగా ఆపేక్ష ఉన్నవాడు కాదు, ఖచ్చితంగా కాదు. న్యాయం చేయమనండి, ప్రత్యేక హోదా ఉండండి, విభజన హామీలు ఇమ్మనండి, మిగతా బడ్జెట్లో జరిగిన లోపాలు సవరించుకోండి, ఐడియాలు సవరించుకోమని, నాకు బాధలేదు. అన్నీ చేసి మీరు బీజేపీ కొబ్బరికాయలు కొట్టమంటే కార్యాలయంలో కొడతానని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారితో స్వయంగా చెప్పాను, వీడియో వచ్చి చూసుకోండి. నాకేం వాళ్ళ మీద శ్యామప్రసాద్ ముఖర్జీ గారంటే త్యాగమూర్తి ఉన్న పార్టీ అండి, వాజ్పేయి గారంటే విజయనుడు ఉన్న పార్టీ అండి. అది నేను భారతీయ జనతా పార్టీ వేరు, వాళ్ళని ఉత్తర భారతీయ జనతా పార్టీ వేరు, గుమా వ్యాపార చేతులు ఉన్న పార్టీ వేరు. దాని నుంచి కళ్యాణ్ బాబు గారు లాంటి వాళ్ళు బయటికి రావాలన్నా, తమ హక్కుల కోసం పోరాడాలనుకున్నా. చిరంజీవి గారిని అదే కోరుతున్నా, గౌరవనీయ చిరంజీవి గారు, కొండదల శివశంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారికి కూడా ఒకటే కోరుతున్నా. తిరుపతిలో మీ మీటింగ్ ప్రత్యేక హోదా మీద పెట్టిన సందర్భంలో పెట్రోల్ పోసుకుని భగమగా శరీరం కాలిపోతుంటే ఓ పక్కన అరుపులు మా ప్రత్యేక హోదా కావాలని అంత మునుకోటి ఆత్మహత్య చేసుకున్న సంగతి మీకు తెలుసు. ఆత్మత్యాగం చేసుకున్నాడు, అనేక మంది చనిపోయారు. దయచేసి ఇప్పుడున్న తమ తల్లి రుణం తీసుకున్నట్టు వాళ్ళ తెలంగాణ ప్రజలు కూడా మనం బాగానే ఉన్నాం, పాపం ఆంధ్రప్రదేశ్ బాధపడుతుంది, లేదు ఇచ్చేసేయండి హోదాని అత్యధికులు అనుకున్న నేపథ్యంలో కనీసం పోరాడటానికి వచ్చి ఆ రుణం తీర్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నానండి వీళ్ళందరినీ. జల్లికట్టు కోసం డాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు చాలామంది సినిమా నటులు. ఆంధ్రప్రదేశ్ హోదా భావితరాలకు అవశ్యం అంటే దీనికి ఎందుకు రావట్లేదు? ఎక్సెప్ట్ యూ విల్ వర్కౌట్. సబ్జెక్ట్ ఏదన్నా నా సబ్జెక్ట్ మాత్రం అది ఆంధ్ర తెలుగు జాతి బాగుండాలి, అది ప్రథమ ప్రాధాన్యత, మిగతాని తర్వాత ప్రాధాన్యత. అంటే వైసీపీ ఒకనొక టైంలో ప్రత్యేక హోదా మీద నేను మెడల్ వంచనే తీసుకొస్తాను, వంచేస్తాను అన్నట్టున్నారు. మీకు సరిగ్గా ఇనుండ్రు, వంచేస్తా అన్నారు. ఆవిడ మాటలు ఈయన వంచేస్తా అన్నారు, వెళ్ళి వంచేసినట్టున్నారు. 25 మంది ఇస్తే 31 స్థానం, 25 మంది అడిగితే 31 రాజ్యసభలో వస్తే 31 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఆయనకి. మాకు మద్దతు లేకపోయినా, నాకు మెజార్టీ లేకపోయినా వీళ్ళు వచ్చి ఆఫర్ చేశాను ద్రౌపది ముర్ము గత అనేక బిల్లులు వేసిన మెజార్టీ లేదు వాళ్ళకి. మా భావితరాలను బతికించి హోదా ఇవ్వాల్సినంత మానేసి కేంద్రానికి వెళ్ళి మెడలో వచ్చేసాడు. పాచిపోయిన లడ్డూలు అన్నాడు, లడేంగి లడేంగి అన్న మా పవర్ స్టార్ గారు కళ్యాణ్ బాబు గారు సౌండే లేదు, ఆడుతూ కలిసిపోయాడు. నేను మోడీ ఇంకా నేను మాట్లాడకూడదు, అంత తీవ్రంగా మాట్లాడినా. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం కులమానం కాదు, ఆయన లాస్ట్లో వచ్చారు, అందుకని మిగతా కారణాలు. హోదా కోసం వచ్చినందుకని అన్నను వచ్చినాయండి. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు మొదటి ముద్దాయి దీంట్లో కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ, 2వ ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వం. వీళ్ళందరూ కూడా ముందుకు రాకుండా ఉద్యమం చేస్తే వీళ్ళు కూడా తర్వాతే కదండి బాధ్యులు. ఆంధ్రప్రదేశ్ నేను అడుగుతా ఉన్న ప్రజలకి వీళ్ళ మీద బుద్ధులు తిట్టుకుంటాం, వాళ్ళ మీద బుద్ధులు తిట్టుకుంటాం, యదవ పనులు దాని మీద చర్చలు చూడటం అనేసి ఆంధ్రప్రదేశ్ భావితరాలకు ఏం కావాలో దాని మీద నిలదీయండి. పొద్దున్న వేస్తే సాయంత్రం వరకు బూతుల మీద చర్చ, ఛాయపై చర్చ, బూతుల మీద చర్చ. ఏందండి ఇది? మీ జర్నలిస్టులు కట్ చేయకుండా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు బూతుల్ని? పూర్వం కట్ చేసేవారు కదా, మీ పెద్దలందరూ ఆన్లైన్ భాషలో మాట్లాడారని రాసేవారు కదా. ఏమండి ఆయన తిట్టారు, మీ సంగతి ఏంటి, మీరేం తిడతారా? ప్లీజ్ చూడండి, ఆలోచించండి. నేను తిడితే ఇప్పుడు దేని మీద చూసి ఇద్దరు చర్చ, టింగ్ ఇటో ఫోటో అందరూ అట్లా దేశంలో మాట్లాడతాం. మేము స్వతంత్రంగా ఉంటాం తప్ప స్వతంత్రంగా పోరాటం చేసాం. 2019 తర్వాత ఇంకా గట్టి పోరాటం చేసాం. ముందుకంటే ఏమేది చూపించలేదు. ఎటో గట్టి ఉండాలి, ఏ కులం పంచడం, ఏ మతం పంచడం, ఏ మత పార్టీయో కుల పార్టీయో లేదా వారసత్వ రాజకీయ నాయక పార్టీ దగ్గర ఉండాలి. స్వతంత్రంగా ఉండే హక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా నిలబడి పోరాడతాం కూడా డెఫినెట్గా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలమ్మా. మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైంని మాతో స్పెండ్ చేశారు, మీకు ధన్యవాదాలు సార్.